ఫస్ట్ టైం చూస్తున్నానైనా మన ఊర్లో ఒక చెట్టును కాపాడుతున్నారు. ఇప్పుడు ఇంటింటికి ఏసీ ఉండటానికి కారణం చెట్లు అంతరించిపోవడం. అందుకని ఇంత ఉష్ణోగ్రతలు అయితే పెరిగిపోయాయి. ఒక లైక్ చేయండి. అలాంటి చెట్టు విలువ తెలుసుకున్న కొంతమంది మన ఒంగోలు దక్షిణం బజార్లో స్థలం కొనుక్కోగానే ఆ చెట్టుని ఎట్లయినా బతికించాలని అనుకున్నారు. హైదరాబాద్ వాళ్ళు మన లోకల్ వాళ్ళతో కలిసి టెక్నికల్గా ఆ చెట్టుని సజీవంగా వేరే చోట నాటడానికి కృషి చేశారు. వాళ్ళందరూ ఎవరెవరనేది ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను. కొన్ని గంటల కఠోర శ్రమ తర్వాత మర్చిపోయాను, వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్, ట్రాక్టర్లో ఎక్కిచ్చారు. నిజంగా ఈ వీడియో తీసినందుకు నాకే 6 గంటలు పట్టిందంటే ఆ చెట్టు అంత ఎత్తు ఎదగటానికి ఎన్నేళ్ళు బట్టి ఉండిద్దో కామెంట్ చేయండి. ఎంతో మంది కష్టంతో, ఎంతో మంది శ్రమతోటి ఈ చెట్టుని తిరిగి బతికించాలంటే ఒక మంచి ప్లేస్ కావాలి కదా. మన ఒంగోలు రైస్ కాలేజ్ వాళ్ళు ఈ చెట్టు మళ్ళీ తిరిగి పునఃప్రాణం పోసుకోవడానికి చాలా హెల్ప్ అయితే చేశారు. ఒక మంచి ప్లేస్ అయితే చూపించారు. ఈ చెట్టు ఆ దారిలో వెళ్తుంటే మిగతా చెట్లు కూడా సంతోషపడుతున్నాయి, మనకంటూ ఒక ఫ్రెండ్ వచ్చాడని. మొత్తానికి అయితే వాళ్ళు చూపించిన ప్లేస్లో మళ్ళీ ఆ ట్రాక్టర్ని, ఆ జేసీబీని, ఆ క్రెయిన్ని, మనుషుల్ని అందరినీ తీసుకొచ్చాము. దగ్గరగా ఉదయము 9ంటికి అట్లా స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయిపోయేసరికి సాయంత్రం 5:30-6 అయిందండి. చెట్టుకి ఎక్కడ డ్యామేజ్ కాకుండా చాలా రకాల మందులు కూడా వాడారనమాట, బాగా ఎదగటానికి, ప్రాణం బాగా పోసుకోవటానికి. ఇంత శ్రమ ఉంటుందని నాకు ఇక్కడ దాకా వచ్చేదాకా అర్థం కాలేదు. మంచి ఎండగా వస్తుంది, ఫుల్గా ఈ చెట్టుకి మట్టి పెట్టేసి నీళ్లు బాగా పెట్టేసి ఆ చెట్టు మళ్ళీ బాగా ఎదగటానికి చాలా మందులు అయితే వాడారనమాట. ఈ వాటికి హెల్ప్ చేస్తాయి అనమాట, బూస్టప్ ఇస్తాయి. అనుకోకుండా ఒక నలికింతాసు వచ్చి దాని ఇల్లేంది మారిందని చెప్పి చూసుకుంటూ సంతోషపడింది అనమాట. ప్రాంతం మారిపోయింది కదా. ఇదండి, ఇట్లా చెట్టుని ఈ విధంగా మళ్ళీ బతికించడానికి వీళ్ళందరూ సహాయపడ్డారు. ఒక మంచి కార్యక్రమాన్ని మీ అందరికీ చూపిస్తున్నాను. వృక్షో రక్షిత రక్షిత. ఇలాంటి ట్రెండ్ ఒంగోలు వచ్చినందుకు ఆనందిస్తున్నాను.